Ready, 1, 2, 3, start. మీ అమ్మ కోసం ఏం పాడతావే? నేనా? నువ్వు అమ్మ జగ్గినకు జమాలి దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. దిష్టిది ఉప్పు ఉప్పు దిష్టి దిల్లా మెంటల్దానా నేను చెప్పిండేది కూరకి నువ్వు వదిలి వదిలి పెడతావు పాపం వాళ్ళు ఏంది చేసుకుంటారు. కట్ చేయి డైలాగ్, కట్ చేయి డైలాగ్. ఛానల్ కాదు, ఫన్ ఛానల్. హలో, వణకం, నమస్తే. సో ఈ కుకింగ్ వీడియో స్పెషల్ ఏం తెలుసా? మదర్స్ డే స్పెషల్. అందుకే ఆల్ మదర్స్ మేమందరము కూర్చున్నాము. ఫస్ట్ సీనియర్ మదర్ వచ్చి మా అమ్మ, సెకండ్ సీనియర్ మా అత్త, థర్డ్ సీనియర్ నేను జూనియర్. ఓకేనా? సో అందరికి హ్యాపీ మదర్స్ డే చెప్పండి అత్త. అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు వచ్చి ఇంకొకరు యాడ్ అయినారు చూసినారా? నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మదర్. మా అత్తతో కూర. ఏం అత్త స్పెషల్ ఈరోజు? తలకాయ కూర. ఎవరు తలకాయ? తలకాయ కోడి తలకాయ, మేక తలకాయనా, పంది తలకాయ, పొట్టేలు తలకాయ బుట్ట. పొట్టేళ్ళని చూసే తీసుకున్నారా? టెస్ట్ చేసినావా? తెచ్చింది మా నీకు ఎక్స్ట్రా డైలాగ్స్ లేవు. అవునవును అని తల ఊపేది మాత్రమే నీకు. ప్రారంభిద్దామా? ఓకేనా? ఇంకా స్టార్ట్ చేయండి అత్త. నమస్తే. ఉండండి నేను కూడా. డాన్స్ చేస్తానారా? ముక్కో ముక్కో ఆంటీ, ముక్కోండి ఆంటీ, ముక్కున్నారు. ఏదైనా పేరు పెట్టండి మంచిది. కూర కూర పేరు చెప్పు. తలకాయ కూరనే పెడతామా? మీ పేరు పెట్టి లక్ష్మీ స్పెషల్ తలకాయ కూర అని పెట్టండి. నా తలకాయ కూరనా? అత్త నా మొత్తం అందరూ ఏమంటారు తెలుసా? కుకింగ్ నువ్వు వ్లాగులు చూపించేటప్పుడు అర్థం లేకుండా చేస్తావక్క, కావాల్సిన పదార్థాలు చెప్పక్క ఫస్ట్ అంటే. నువ్వు వదిలి వదిలి పెడతావు పాపం వాళ్ళు ఏంది చేసుకుంటారు. కట్ చేయి డైలాగ్, కట్ చేయి డైలాగ్. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఫస్ట్ తలకాయ కూర తీసుకుంటారు కదా పచ్చిది, ఫస్ట్ వాష్ చేసేసుకోండి. 2 to 3 times వాష్ చేసుకొని కొంచెం ఒక ఎర్రగడ్డ, ఒక టొమాటో, ఒక 3 మిర్చీలు, మీకు తగ్గట్టుగా కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి అవన్నీ వేయించేసి బాగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని దాంట్లోకి వేసి నీళ్లు పోసి ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. క్లాస్ కొట్టా అడు మా ఆంటీ కొట్టండి ఆంటీ. ఇది ఉడికిండేదా? ఓకే. ఉడికిందా లేదా అని ఎట్లా నోటేకి వేసుకొని చూడొచ్చా? తర్వాత ఇది మసాలా. చెక్క, లవంగాలు, 2 మిరియాలు, ఇది అనాస్ పువ్వ, ఇది జాకాయ, జాపత్రి, రాతి పువ్వ, మరాఠీ మొగ్గ, అదంతా వేసి దాంట్లో గసాలు వేసి దీన్ని వేడి చేసినాం. అన్ని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని విత్ గసాలతో వేయించి పెట్టేసుకున్నాం. కొబ్బరి మీకు అర్థం కాదులేండి కానీ అని ఊపండి మీరు కూడా. అత్త ఇవే మేము పైనింటోళ్ళతో పక్కనింటోళ్ళు తిప్పించుకోవాలి. చాలా పద్దాలు చెప్తావు సింధు. దండిగా ఉన్నా ఇంట్లో. చాలా రిచ్. పైనోళ్ళు లేరు, కిందోళ్ళు లేరు, పక్కనింటోళ్ళు అంటే పక్కన అసలే ఇల్లు లేవు. సో కొత్తిమీర, అల్లం, గార్లిక్, ఆనియన్, టొమాటో. మనము టొమాటోల్ని చిన్న కట్ చేసే బదులు అత్త వచ్చి మిక్సీకి పట్టుకుంటాం. ఇప్పుడు ఏమేమి చేయాలో చెప్పండి అత్త. మిక్సీ కొట్టుకోవాలా? ఓకే. లవంగాలు, సాజీరా, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, గసాలు అన్ని మిక్సీ కొట్టేది. దాంతో పాటు ఫస్ట్ అది పౌడర్ చేసుకునేదా? లేదంతా కలిపి అన్ని కలిపి చూడండి. ఇది కొబ్బరి కూడా డన్. మీకు ఎంత కావాలో అంత. ఓకే డన్. నెక్స్ట్ తెల్లవాయలు, నెక్స్ట్
ఆనియన్, గార్లిక్, జింజర్, అలా కొత్తిమీర. వెరీ గుడ్. అంతే వేసి మిక్సీ కొట్టుకునేది. మసాలా అనల్లా. ఎట్లా అనాలా? నాకు రాదులే నాయనా. అంటే మీరు చెప్పండి. మసాలా అనండి. అదే ఇట్లా వావ్ అనండి. వావ్. నువ్వు అనమా వావ్ అనల్లా. నువ్వు తిక్క మీరు అనండి అంటే ఎన్ని టమాటోలు వస్తాయి? 4. ఎంత కూరకి? కేజీ. 1.5 కేజీకి. 1.5 కేజీకి 4 టమాటోలు. ఎన్ని? అయితే 2 చాలు. ఓకే, చిన్నవి కాబట్టి 4. రెడీ. ఓ సూపర్. మా క్లాప్స్ కొట్టు మా. ఏ మెంటల్ అనుకుంటా అంటే మీరు కొట్టానంటే క్లాప్స్. చేతితో ఫస్ట్ సిలిండర్ ఆన్ చేసుకోండి. సిలిండర్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ సిలిండర్ ఆన్ చేసుకొని మళ్ళీ మీరు గ్యాస్ ఆన్ చేసుకోండి. మా అమ్మ చూడు బల్లె. అబ్బా, శ్రీలక్ష్మికి పంచ బల పడింది అని నవ్వుతుంది మా అమ్మ. ఏం లేదబ్బా. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి అంటే. కొట్టని ఎందుకు కొడతారు? క్లాప్ కొట్టద్దు నువ్వు. తిక్కు ఓకే, బాండ్లీ పెట్టుకోండి. ఆయిల్ ఎంత ఆయిల్ అత్తా? దాంట్లోనూ తగినంతనా? తగినంత. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. బిర్యానీ ఆకేసేసుకోండి ఫస్ట్. ఓకే, మసాలా ఏదైనా అట్లా రిచ్గా వేసుకోవాలి మీరు కూడా. స్పూన్తోనే అత్త చేయబెట్టకూడదు. ఓ సూపర్. నేను అంటానా అనల్లా? స్మెల్ బాగా వస్తుంది. మసాలా మేము రిచ్ ఏదైనా ఇట్లా గిన్నెతో సహా పాడేస్తాం బయటికి. మేము రిచ్ చాలా. సరేలేండి, పాటలు పాడండి. ఊరినే కుకింగ్ ఒకటి ఉండకూడదు. పాటలు పాడతా. అది అడిగి రుచి అనగా మై మరచి తలకాయ బుట్ట చేసి తింటే ఓహో. నువ్వు మీ అమ్మ కోసం పాట ఏ పాట పాడతావు? నాకు రాదు. ఆయమ్మ పాట రాదు. గుద్దుడు గుద్దమంటే గుద్దుతుంది చూడు ఆయమ్మ. అత్త నువ్వు నన్ను అడుగు, నేను మా అమ్మ కోసం ఏ పాట అని. మీ అమ్మ కోసం ఏం పాడతావే? నేనా? నువ్వు అమ్మ జగ్గినకు జమాలే. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే. ఇది పాడతామా నీ కోసం? ఎంత మంచి పాట పాడింది. ఏమే నువ్వు పాడు. నువ్వు నా కోసం ఏం పాట పాడతావమ్మా? డాన్స్ చేసావు. మా వదిలికి పాటలు రావండి. పాటలు రావు నాకు. డాన్స్ చేస్తా కూర్చొని ఇట్లను. అంతే డాన్స్. పిడకల్ డాన్స్ నాకు రాదు. బాగుంటుంది. ముగ్గురు వేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. దీంట్లోకి టమాటా ప్యూరీ ఇలా ఆడించుకున్న టొమాటో ప్యూరీ. ఓకే, కొంచెం వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిందా లేదని ఎట్లా తెలిసేది? వాసన చూడాలి. పసుపు ఎంత తగినంత. అన్ని తగినంతే. మేము బీదోళ్ళం కదా. బీదోళ్ళం మేము మా అత్తోళ్ళంతా బీదోళ్ళం. మా అమ్మలాగా రిచ్ కాదు మేము. మంట ఎక్కువ రాలేదు. గాలితో నుంచి పక్కకు పోతుంది. కాదు, గాలి పక్కకు వస్తుంది అత్త. తీసి ఈడబెడితే బాగుంటుంది కదా. తీసి ఈడబెడితే బాగుంటుంది కదా. కారం పొడి వేసి కూడా చేసేసుకోండి. కారం పొడి ఎంత తగినంత. ఇంకేం చూస్తారులే మీరు. మీరు తగినంత. 1.5 స్పూను అట్లా. ఎవరు నేర్పించినారత్త మీకు ఈ కూర? మా అమ్మ. మీ అమ్మనా? మీ మమ్మీ పేరు? శాంతమ్మ. శాంతమ్మ. శాంతంగా ఉంటారా? చాలా. మిమ్మల్ని చూస్తానే తెలిసిపోతుంది అత్త. దీంట్లో అందులో అప్పుడే ఉప్పు వేసి ఉడకపెట్టినాము. కొంచెం తగినంత ఉప్పు. ఏదైనా ఏం కంపెనీ మా ఉప్పు? అంటే మేము ఏదో మామూలు వాడతాం అత్త. మనము అమ్మ అయితే కొంచెం రిచ్ వాడుతుంది కదా. డైరెక్ట్ గా అది మీ సముద్రానికి పోయి తెచ్చుకుంటా. రిచ్ అనేది ఏరుకొని వస్తుంది మా అమ్మ. మిక్సీ జార్లో ఉండే ఏమన్నా మిగులుతుంది కదా, నీళ్ళు వేసుకొని కలుపుకోండి. వేస్ట్ చేయొద్దని. మా అమ్మ అయితే జార్నే వాడేస్తుంది. వావ్. దీన్ని వేసేద్దాం దీంట్లో.
ఇప్పుడు అందరు వావనండి వావనండి. కేక్ కోస్తానారా సొగిలి మగన్ దానా నువ్వనరా వావన్. ఈయనంతా నీళ్ళు వేసుకున్నాము, ఇంకంతే ఉడకనీళ్ళ ఇంకా గెలకడం అత్త అంతే ఉడకల్లా ఇంకంతే. ఇంకంతే. అది ఆల్రెడీ ఉడికిందేదే కదా, దాంట్లో కొద్దిసేపు ఉడకల్లా. ఓ పప్పు వేసుకోవాలా, టేస్ట్ కోసం వేసుకుంటే రాదా అత్త? ఇంకా బాగా వస్తుంది. ఓకే, ఒక స్పూన్ లాస్ట్ లో కొద్దిగా. ఇది బాగా గట్టి పెరుగు, ఒక స్పూన్ చాలు. ఓ ఇదేదో బాగుందే. ఓకే, గుమ్మగుమ్మలు. ఇందులోకి జొన్న రొట్టె చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే అన్నం బాగుండదా? అన్నము బాగుంటుంది, జొన్న రొట్టె ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఇది ఎంతసేపు ఉడకల్లత్తా? 1/2 అవర్ ఉడకల్లంటనా? 1/2 అవరా? దిష్టిది ఉప్పు దిష్టి తిల్లా. మెంటల్ దానా, నేను చెప్పిండేది కూరకి. ఎవరన్నా తిన్నా వాళ్ళకి ఏం కాదు. ఎవరైనా సరే నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం ఎంతమందో తీసుంటారు, దిష్టి తీసుకోండి. తిన్నప్పుడు ఏం అవ్వదు. సరే దిష్టి తిండత్తా, అమ్మకు కూడా తిండత్తా. అత్త ఎన్ని నిమిషాలు అయిందత్త? 10 minutes అయిందా? ఓకే, 10 minutes తర్వాత ఆఫ్ చేసుకోండి. అంటే నిన్న నేను చెప్పినా అత్త మనము తలకాయ కూర చేద్దాము అని. మా అత్త యూట్యూబ్లో చూసుకొని వచ్చింది కదా. ఇప్పుడు నేను సడన్గా అడిగేసరికి వాళ్ళు ఏం చెప్పినారు, 10 నిమిషాలు అన్నారా, 20 నిమిషాలు అన్నారా, లేకపోతే అర్ధగంట అన్నారా చూడండి ఎట్లా చేస్తుంది ఇది అని ఆలోచించుకోండి. ఇప్పుడు ఏమత్తా 10 నిమిషాలు 20 నిమిషాలు మనం ఉడికిచ్చినది చూసినారా? 10 నిమిషాలని ముందండి, ఇప్పుడు 20 నిమిషాలు అంటే అది వేరే వీడియోలో. టేస్ట్ ఊరిని తీసుకోవాలి అంతే. నువ్వు తీసుకొని ఏమనాలంటే బాగున్నా బాగలేకపోయినా వావ్ అనల్లా, అట్లా. బుజ్జు నేనంటా చూడు, నీ డైలాగులు నాకు రావులే. కారం సరిపోయింది. వావ్. అది ఇప్పుడు నువ్వు కొంచెం కాలేదు వేసింటే సరిపోయిందా? ఉప్పు కారం బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది అత్త, ప్రామిస్గా. తలకాయ కూర తింటే ఏమేం లాభాలత్త? మైండ్ బాగా పనిచేస్తుంది. తలకాయ కూర తింటే మైండ్. మళ్ళీ ఎందుకు మీ ఇద్దరికి చేయలేదు అసలు? అట్లా నిద్రపోతావా ఏమి? లేదు, మన నిజం చాలా బాగుంది. పెట్టాను తిను, బాగుంది కదా, సూపర్. మా అత్త ఉండలే ఏమనుకుంటుంది, ఇంతసేపు 2 ముద్దలు పెట్టినా కూడా లేసే బోరేంది వీళ్ళు పక్కకు. అట్లీస్ట్ నేనన్నా ముద్ద తిందాం అనుకుంటుంది. లేమా అద్దుమానంగా అన్నిసార్లు కూర్చుంటావు, అట్లా ముక్క ఎప్పుడెప్పుడు పిక్కొని తిందామా కూర్చున్నావు అంతంత సేపు. వాంచుకో చేసినందుకు అత్తకు అందరు క్లాప్స్ కొట్టుమా. అట్లా ఏం న్యాయమ్మా? నీ ఫ్రెండ్ అని నీ ఫ్రెండ్ పక్కన కూర్చొని నాకు తినిబిద్ది ఏమత్తా? ఒక రకంగా ఏదో ఫీలింగ్ ఉంది. మళ్ళీ తినకూడదు కదా, వదిలేయాలి కదా. కానీ ప్లేట్లోకి వేసుకున్నాం కదా, తప్పదు. సో మీరు కూడా ఏమత్తా మా అత్త చూపించిన రెసిపీ ఫాలో అవ్వండి. టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు ఇంకా ఏమేమి కావాలో అడగండి. మా అత్త ముందే చెప్తే మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వేరే ఛానల్ చూసుకొని బాగా ఈసారి రాసి పెట్టుకొని వస్తలే. 10 నిమిషాలు, అర్ధగంట, 20 నిమిషాలు కాకుండా కరెక్ట్ టైమింగ్ లో మా అత్త కరెక్ట్ చెప్తుంది. బాయ్, మీరు కూడా చేసుకోండి, తినండి. నమస్తే, వనక్కం, ఆదా 2 3 బాయ్ బాయ్.